హుస్నాబాద్ పట్టణంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో నెహ్రూ యువ కేంద్ర మరియు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సామాజికవేత్త సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ చంద్రబోస్ హాజరై నీటి పొదుపుపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేపించి వారు మాట్లాడుతూ మా సంస్థ నుండి నీటిని సంరక్షించడం ప్రాముఖ్యత గురించి ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మీరు విద్యార్థులుగా వసతి గృహంలో నీటిని విద్యుత్తును ఆదా చేయాలని ఆయన అన్నారు. నీరు ఆవిరి అయిపోతుంది, అడుగంటిపోతుంది. జలం ఉద్యమించాలి, దాన్ని కాపాడేందుకు మనందరం కృషి చేద్దామని ఆయన అన్నారు. ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. సామాజిక ఆర్థిక వృద్ధి ఎక్కువ నీటిపైనే ఆధారపడి ఉంటుందని, త్రాగునీరు మానవ ఆరోగ్యానికి శ్రేయస్సుకు చాలా అవసరమని, పోషకాహారం, గాలి మానవ జాతికి ప్రాథమిక జీవనోపాధి అందిస్తుందని, ఇవి లేకుండా మనిషి జీవించడం అసాధ్యమని అన్నారు. నీటిని ప్రతిరోజు మనందరం తాగుతాం. వ్యవసాయానికి, పరిశ్రమల్లో, వినోదం, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్య సంరక్షణ కోసం నీటిని ఉపయోగిస్తాం. నీటి వనరులు అమూల్యమైనవి అని ఆయన అన్నారు. నదులు, చిత్తడి నేలలు, జలాశయాలు, అడవులు, పర్వతాలు వంటి నీటి పర్యావరణ వ్యవస్థలను రక్షించాలని ఆయన కోరారు. తదనంతరం చిత్రలేఖ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ బహుమతి ఈ స్పందన, ద్వితీయ బహుమతి బి వైష్ణవి ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారిని రాగుల మమతా యాదవ్, ఉపాధ్యాయురాలు కె అరుణ, జి అనిత, పి రాజమణి, బి కళావతి, ఎస్ నీరజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మన వాటర్ ఏది మనకు సంబంధించిన కూరగాయలు కానీ అవి కానీ సేంద్రియ సంబంధించిన ఏరియాలు అది మొత్తం నీటి మంచిగా మన తినడానికి బిడ్డతోటి వేడతోటి సంబంధించింది ఆ రోజు తినేవాళ్ళం. ఈరోజు సైంటిఫిక్ ఏంటంటే మొత్తం ఆరోగ్యరీత్యా ఖరాబ్ అవుతున్న ఒకటి ప్రత్యేకంగా మనమే ఇవన్నీ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనంతా మన కుటుంబాలు ఎలా ఉన్నాయంటే డైరెక్ట్ దొరుకుతుంది కాబట్టి తీసేసుకున్నాం, అయిపోతున్న విధంగా ఉన్నాం. అట్లా కాకుండా మనం ఆలోచించాలి. సైంటిఫిక్ అంటే మనం సాంకేతికంగా ఇది పెద్ద విప్లవాత్మక మార్పు అయినప్పటికీ ప్రత్యేకంగా మనం ఈ వైపు దశ ఉంది. సేంద్రియుల పైన కానీ, సేవ్ వాటర్ పైన కానీ రేపు పొద్దున మీరంతా కూడా మన కొత్త కార్యక్రమం పెట్టడానికి జిల్లా వ్యాప్తంగా మనం కూడా ఈ సంబంధించిన పశుపక్షాలను అది కూడా చాలా పెద్ద కార్యక్రమం. ఏంటి వాటర్ వాళ్ళకి లేవు, ఇప్పుడు ఎండలు కొడుతూ ఉన్నాయి. సో మనం తాగుతున్నాం, కానీ పక్షులు కూడా వాటిలో కూడా